పూలదండల డబ్బు దొంగిలిస్తూ అడ్డంగా దొరికిన రోహిణి నిజస్వరూపాన్ని బయటపెట్టిన బాలు. ఇంతకు పూల దండల యొక్క డబ్బు దొంగిలించాల్సిన అవసరం ఇప్పుడు రోహిణికి ఏమొచ్చింది? మరి బాలు ఏం నిజం బయట పెట్టాడు? మరి ఈ విషయం తెలుసుకుని ప్రభావతి ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే బాలు ఏ పూలదండలు అయితే వ్యాన్లో పెట్టి పంపించాడో ఆ వ్యాన్ అయితే ఎవరో దొంగిలించుకుపోయారని చెప్పి వ్యాన్ డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. బాలు ఇక ఆ వ్యాన్ ఎవరు తీసుకెళ్లారా ఏంటా అని చెప్పేసి ఎంక్వైరీ మొదలు పెడతాడు. తనకు తెలిసినటువంటి కారు వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి అది ఎక్కడైనా కనిపించిందా ఆ వ్యాన్ అని చెప్పని అడుగుతాడు. అలా అడిగేసరికి ఇక వాళ్ళంతా కూడా చూస్తాం బాలు, ఒకవేళ కనిపిస్తే చెప్తాము, అంటే చాలా తొందరగా చెప్పండి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది అని చెప్పని అంటూ వీలైతే మీరున్న ఏరియాలో వెతకండి అని చెప్పేసి అనేసరికి ఇక రాజేష్ అయితే గుణ ఉన్న ఏరియాలో ఉంటాడు. ఇక రాజేష్కి ఆల్రెడీ గుణకి బాలు మీద కోపం ఉంది కాబట్టి ఏమైనా చేసుంటాడా అని డౌట్ వస్తుంది. అలా రావడంతో ఇక గుణ ప్లేసెస్ ఎక్కడైతే వెహికల్స్ని లాక్కెళ్ళి పెడుతూ ఉంటాడో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వ్యాన్ పెట్టేసి ఉంటుంది. అది చూసిన రాజేష్ వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. అరే బాలు, మరి నీ వ్యాన్ ఎక్కడుందో కనిపెట్టానురా అంటాడు. ఎక్కడుందిరా అని చెప్పని అనేసరికి ఇంకెక్కడ, ఆ గుణగాడు నీ వ్యాన్ని తన మనుషులతోటి హైజాక్ చేయించినట్టున్నాడు. వాడు అందరి దగ్గర డబ్బులు వసూలు కాని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెట్టే వెహికల్స్ పెట్టే గోడౌన్ దగ్గర పెట్టాడు. అది కూడా కనిపించకుండా పట్టాకప్పి పెట్టాడురా అని చెప్పని అంటే, సరేరా అయితే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు, మన వాళ్ళని కూడా రమ్మను అని చెప్పేసేసి అంటాడు బాలు. ఇక అలా అన్న తర్వాత డైరెక్ట్గా ఆ ప్లేస్ దగ్గరికి బాలు వెళ్తాడు. ఈలోపు మిగతా డ్రైవర్స్ కూడా అక్కడికి వస్తారు. ఇక బాలు అయితే చాలా తెలివిగా తన వ్యాన్ని జాగ్రత్తగా తీసి ఆ వ్యాన్ డ్రైవర్ దగ్గర నుంచి కీస్ తీసుకొచ్చుకుంటాడు. కాబట్టి ఆ వ్యాన్ డోర్ అది ఓపెన్ చేసి జాగ్రత్తగా వ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ ఎందుకు పిలుస్తాడంటే అక్కడున్న మిగతా వెహికల్స్ని మొత్తం లాక్స్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనైన విధంగా అక్కడ బళ్ళకి కార్లకి లాక్స్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచే తీసుకెళ్ళిపోతారు. ఇలా మొత్తం మీద బాలు అయితే అక్కడి నుంచి ఆ పూలదండల వ్యాన్ని గుణ పెట్టిన ప్లేస్ నుంచి తీసుకుని వెళ్ళి ఇక ఆ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో అతనికి అప్పచెప్తాడు. అతను ఆ 500 పూలమాలలతోటి 250 జంటలకు చక్కగా పెళ్ళైతే చేసేస్తాడు. టైంకి అందించి మన ప్రాణాలు కాపాడారా బాబు అంటాడు బాలు ఫ్రెండ్ అయితే. పోన్లేరా, మొత్తానికైతే గండం గట్టెక్కింది కదా, పని అయిపోయింది కదా, సరే ఇక నేను వెళ్తాను అని చెప్పేసి బాలు అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా గుణ దగ్గరికి వెళ్ళి, ఏరా నీకెంత ధైర్యం ఉంటే నా పూల వ్యాన్నే నువ్వు అడ్డకొడతావు, దాన్ని తీసుకెళ్ళి నీ ప్లేస్లో పెడతావు, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి గట్టిగానే ఇక బాలు గుణతోటి గొడవ పడతాడు. అలా గొడవ పడి గుణాన్ని బాగా కొడతాడు. అయిపోయిన తర్వాత ఇక గుణ అయితే ఎన్ని ప్లాన్స్ వేసినా వీడిని ఏం చేయలేకపోతున్నాం అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి పొలిటీషియన్ ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. అలా వచ్చిన తర్వాత ప్రభావతి, పూలైతే అన్నీ ఇచ్చేసావు, బాగానే ఉంది, మరి డబ్బెక్కడా అని చెప్పని అంటుంది. పెట్టుబడికి నువ్వు ఇచ్చావా అంటాడు బాలు. నేను ఇవ్వలేదు లేరా, నువ్వైతే అమ్మావు కదా, లాభం వచ్చే ఉంటుంది కదా, ఎంత వచ్చింది ఏంటి, పెట్టుబడి ఎంత పెట్టారేంటి అని చెప్పని అంటూ ఉంటే, ఎంత పెడితే ఎందుకు ప్రభా, వాళ్ళ కష్టం వాళ్ళ ఇష్టం, ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అంటూ ఉంటే, నాన్న ఇదిగో ఈ 50,000 తీసుకుని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసాయి అని చెప్పని అంటే, ఒక్కొక్కరు ఎన్నెన్ని దండలు కట్టారో చూసి ఆ డబ్బు జాగ్రత్తగా సత్యం దండకింత అని చెప్పి లెక్క కట్టి వాళ్ళకిస్తాడు. ఇక అవి తీసుకుని, చాలా థ్యాంక్స్ సార్, మొత్తానికి బాగా లెక్కేసి అందరికీ సమానంగా వచ్చేలా చేశారు అని అనేసరికి ఇక ఒక అమ్మాయి మాత్రం, నేను తక్కువ కట్టాను కాబట్టి నాకు తక్కువ వచ్చినాయి అనగానే, ఆలయం లేదులేవే అంటూ అందరూ కలిసి వాళ్ళ డబ్బుల్లో నుంచి కొంత తీసి తనకి కూడా వాళ్ళతో సమానంగా చేస్తారు. ఏమ్మా ఇంత లెక్కలేసి అందరికీ ఇచ్చాను అంటాడు సత్యం. ఎంత లెక్కలేసి ఇచ్చినా రోజు కూలీ లెక్కనే మేము తీసుకుంటాం సార్, మనకు వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే, ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా కడతాం, అంతేకాని ఒకరు ఎక్కువ తీసుకోవాలి ఒకరు తక్కువ తీసుకోవాలి అని చెప్పేసి అనుకోము. అందరికీ సమానంగా డబ్బు వెళ్ళాలి, అందరం సంతోషంగా ఉండాలి, ఇదే మేము కోరుకునేది అంటూ, సరే వస్తాం మీనా, మళ్ళీ ఇలాంటి ఆర్డర్ దొరికితే ఖచ్చితంగా మమ్మల్ని పిలువు అంటూ ఇక వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇంకా సత్యమైతే ఇది ఇది నిజమైనటువంటి మానవత్వం అంటే అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక బాలు అమ్మా సారీ ఇక బాలు సత్యంతో, నాన్న ఇదిగో మిగిలిన డబ్బులు 2,50,000, ఇందులో నుంచి ₹1,00,000 నేను తీసుకెళ్తున్నాను, పూల వాళ్ళందరికీ సర్దుబాటు చేసి రావాలి అంటే అలాగేరా అని 1,50,000 తీసుకెళ్ళి సత్యం బీరువాలో పెట్టి బీరువా తాళాలు వేసి తన జేబులో పెట్టుకుంటాడు. ప్రభావతి వచ్చి, అదేంటండి నా చేతికిస్తే నేను దాస్తాను కదా అని చెప్పని అంటే, నువ్వు ఎంత బాగా దాస్తావో, నీ దగ్గర డబ్బు ఎంత బాగా దాపరికం ఉంటుందో నాకు తెలుసులే కానీ అవి అలా ఉండని అని చెప్పి అంటాడు. ఇక ఈలోపు బాలు పూల మార్కెట్కి వెళ్ళి అందరికీ కూడా సర్దుబాటు చేసేసి వచ్చి, నాన్న ఇదిగో 10,000 మిగిలిందంటే, ఏంటి 90,000 రూపాయలేమో పూల పెట్టుబడా, 50,000 రూపాయలేమో మనుషులు పెట్టుబడా, మొత్తం 1,40,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,60,000 రూపాయలు లాభం వచ్చిందా అని చెప్పనంటుంది ప్రభావతి. అనేసరికి అవును, సగానికి సగం పైనే లాభం, కాకపోతే అక్కడ 80,000 రూపాయలే అయ్యింది, 70,000 అయ్యింది. కానీ పూల కొట్ల వాళ్ళు మమ్మల్ని నమ్మి అన్ని పూలు మాకు ఇచ్చినందుకు వాళ్ళకి తలా ఇంత అని 20,000 రూపాయలు ఇచ్చేసి వచ్చాను, లేకపోతే 1,20,000 పెట్టుబడి అని చెప్పని అంటాడు. పని వాళ్ళకు కూడా చాలా ఎక్కువే ఇచ్చారు, అంటే పద్దాక ఇలాంటి ఆర్డర్స్ రావు కదమ్మా, అందుకోసమే అంటాడు. మొత్తానికి పర్వాలేదు, 1,50,000 రూపాయల లాభం బాగానే వచ్చింది అని చెప్పనంటూ, ఈ 10,000 ఈ ఇల్లంతా వాడుకున్నారు కదా, అందుకు రెంట్ కింద తీసుకుంటా అంటుంది. సరే అమ్మా తీసుకో అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇలా ఉండగా రోహిణి అయితే నోరెళ్ళబెడుతుంది. ఒక్క రాత్రిలో వీళ్ళు 1,50,000 సంపాదించారా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు గోవర్ధన్ ఫోన్ చేస్తాడు రోహిణికి. ఏంటి మేడం నా డబ్బు సంగతి ఏం చేశారు అని అనేసరికి, నీ డబ్బు నేను 2 రోజుల్లో అరేంజ్ చేస్తాను, దయచేసి నువ్వు ఇప్పుడు ఫోన్ చేయకు ప్లీజ్ అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక నాకు 2 రోజుల్లో డబ్బు రాకపోతే అప్పుడు చెప్తాను మేడం మీ సంగతి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే సత్యం లోపలికి తీసుకెళ్ళి బీరువాలో పెట్టిన డబ్బు గుర్తొస్తుంది రోహిణికి. ఎలా అయినా ఈరోజు రాత్రి ఆ డబ్బు కాజేసి రేపు పొద్దున వాడికి ఇచ్చి వాడి పేడ విరగొట్టుకోవాలి అని చెప్పని అనుకుంటుంది. వాడికి 50,000 ఇస్తానన్నాను, సో 50,000 మాత్రమే తీసుకుందాం అని అనుకుంటుంది. ఇక రాత్రికి అందరూ పడుకున్న తర్వాత సత్యం జేబులో ఉన్నటువంటి తాళాలు జాగ్రత్తగా తీసి బీరువా తాళాలు ఓపెన్ చేసి డబ్బు తీస్తుంది రోహిణి. అప్పటికే మనోజ్ రోహిణి కనిపించట్లేదని రోహిణి అని వెతుక్కుంటూ హాల్లోకి వస్తాడు. అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్న బాలు మీనా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందిరా, ఉండే ఉంటుంది చూడు అని చెప్పని అంటూ ఉంటారు. ఈలోపు రోహిణి డబ్బు తీసుకుని గదిలోంచి బయటకు వస్తూ ఉండగా సత్యాన్ని లేపి రోహిణి కనిపించట్లేదనే విషయం చెప్దామని చెప్పి పైకి వస్తారు బాలు, మీనా ఇంకా మనోజ్. అప్పుడే డబ్బు తీసుకుని రోహిణి బయటకు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. వామ్మో వాయ్యో వామ్మో అంటూ బాలు గట్టిగా అరిచేసరికి ప్రభావతి బయటకు వస్తుంది. ఏంట్రా ఏమైంది అని అంటూ రోహిణి చేతిలో ఉన్న డబ్బు చూసేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటమ్మా రోహిణి ఇది అని చెప్పని అంటుంది. అలా అన్నటువంటి ప్రభావతి వంక చూస్తూ అత్తయ్య అది ఆంటీ అది అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి ఆంటీ అది అత్తయ్య అది అంటూ నీళ్లు నములుతున్నావు, విషయం ఏంటో చెప్పు అంటాడు బాలు. అది ఏం లేదు బాలు, ఈ డబ్బుల కట్ట కింద పడిపోయి ఉంటేను తీసుకుని ఆంటీకి ఇద్దామని చెప్పి వస్తున్నాను అని చెప్పని అంటుంది. ఏంటి డబ్బుల కట్ట కింద పడిపోయిందా, ఎందుకు పడిపోయి ఉంటుంది, మా నాన్నే కదా మొత్తం 1,50,000 తీసుకొచ్చి బీరువాలో పెట్టి తాళం వేసి తాళం తన జేబులో పెట్టుకున్నాడు, మరి తాళాలు ఇంకా డబ్బు నీ చేతిలోకి ఎందుకు వచ్చాయి అనగానే బీరువాలో పెడదామని చెప్పి తీశాను వాళ్ళు అంటుంది. చాలు, అసలు ఏం జరిగిందో మాకు అర్థమైపోయింది, నీకు డబ్బు కావాల్సి వచ్చింది, అందుకోసం అని చెప్పి నువ్వు మా నాన్న జేబులో ఉన్న తాళాలు తీసి బీరువాలోంచి ఆ డబ్బు బయటకు తీసావు, అది క్లియర్ గా తెలిసిపోతోంది, ఇంకెందుకు నువ్వు నాటకాలు ఆడతావు అని అనగానే, అరే ఏం మాట్లాడుతున్నావు బాలు, నా భార్య నాలా అన్నావంటే ఊరుకోను అని చెప్పని అంటాడు మనోజ్. దాంతో వెంటనే నీ భార్య నాలా అనాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ, నాన్న ఇక టైం వచ్చింది, నేనైతే బయట పెట్టేస్తున్నా, ఇక నువ్వు నన్నేమి అనొద్దు అంటే, సరేరా అంటాడు సత్యం. నీ భార్య ఏమన్నా ఉత్తమరాలు అనుకుంటున్నావా, నీ భార్య చేసిన మోసం నీకు తెలుసా, కనీసం నీకు కూడా తెలియకుండా నీకు పెద్ద ద్రోహం చేసింది అని అనగానే ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పెడుతున్నావేంటి అని చెప్పని అంటుంది. గొడవలా, నేనా, ఎప్పుడో రావాల్సినవి తెలుసా నీకు అంటూ ఉంటాడు బాలు. అసలు ఏం జరిగిందో చెప్పు, ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఈలోపు రవి అనేసరికి, ఏం జరిగిందా, ఈ పార్లర్ అమ్మా పార్లర్ ఎప్పుడో క్వీన్స్ పార్లర్ వాళ్ళకి అమ్మేసింది,
వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ డబ్బు ఏం చేస్తుందో నాకైతే తెలియదు గాని పార్లర్ అయితే మంది కాదు, అక్కడ ప్రభావతి పార్లర్ అనే బోర్డే ఉండదు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే, నిజం మాట్లాడుతున్నాను, అబద్ధం అని చెప్పి ఆ పార్లర్ అమ్మని చెప్పమను అని అంటాడు. ఏంటి రోహిణి, వాడు చెప్తోంది నిజమా, నిజం చెప్పు రోహిణి అంటూ ఉండేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో రోహిణి అయితే అంటే అంటే ఆంటీ అంటూ ఉంటుంది. ఇక అర్థం చేసుకున్న ప్రభావతి రోహిణి చెంప చెల్లు మరిపిస్తుంది. మనోజ్ అయితే షాక్ లో అలా ఉండిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.